అయితే చాలా మంది వాక్యం చెబుతున్నారు కానీ విశ్వాసులు మంచి మనస్సాక్షి కలిగి జీవించలేకపోతున్నారు అనమాట. మంచి మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? ఒకసారి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూడండి, ఎందుకనగా మనం ఆయన యందు ఏమై ఉన్నామంట? దేవుని నీతి అయి ఉన్నాము. ఒకసారి అందరూ కూడా నాతో పాటు ఈ మాట చెప్పండి. నేను ఆయన యందు దేవుని నీతినై ఉన్నాను. చూడండి ఒకసారి అందరూ కూడా చెప్పండి. నేను ఆయన యందు దేవుని నీతినై ఉన్నాను. మనం ఆయన యందు దేవుని నీతి అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా రోమికి రాసిన పత్రిక 5:1 వారు నీతిమంతులుగా తీర్చబడి దేవునితో వారు ఏమయ్యారంటే సమాధానపరచబడ్డారు. ఇప్పుడు మనం అందరం కూడా ప్రభువుని బట్టి ఎవరమంటే సమాధానపరచబడిన వారు. ఒకప్పుడు దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే శత్రువుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు మనకి ఏం కాదు, శత్రువు కాదు. కారణం ఏంటంటే మనం ఎలా చేయబడ్డామంటే కుమారులుగా చేయబడ్డాం. ఏ తండ్రి అయినా కుమారుడి యందు శత్రువుగా ఉంటాడా? ఉండడు. దేవుడు తన కుమారులుగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఆయనకు కుమారులము, కుమార్తెలము, సమాధానపరచబడి వారము, నీతిమంతులము. ఇది ప్రభు మనకిచ్చిన స్థితి, ఇది ప్రభు మనకిచ్చిన స్థానం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే నీతిమంతులుగా ఉన్నాం. కారణం ఏంటంటే మన ప్రభు పరలోకమందు కనబడటాన్ని బట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:24 ఇలా వ్రాయబడింది ఏంటి అని అంటే, మనమందరము కూడా మనందరి పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకంలో దేవునికి ఆయన కనబడుతున్నాడు. చూడండి, మన అందరి పక్షాన కూడా ప్రభు అక్కడ కనబడుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నామంటే నీతిమంతులుగా కనబడుతున్నాం. ఎలా కనబడుతున్నాం? నీతిమంతులుగా కనబడుతున్నాం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే వాస్తవానికి మనం చేసిన శిక్ష ఎవరి మీద పడాలంటే మన మీదే పడాలి, అంతే కదా? తప్పు ఎవరు చేస్తే శిక్ష వాళ్ళ మీదే పడాలి. కానీ ఒక విషయం ఇలా అడుగుతున్నాను ఏంటంటే, శిక్ష మన మీద పడాలి, కానీ యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మన మీద పడాల్సిన శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు అనమాట. మనం మొయ్యాల్సిన మన భారము ఆయన మోసాడు, మనం చెయ్యాల్సిన ఆ త్యాగము ఆయన చేశాడు. మన కొరకు ఆయన ఏమయ్యాడంటే బలి అయ్యాడు. కనుక ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడికి వచ్చామంటే సమాధానం అను స్థితికి మనం తేబడ్డాం. ప్రభు ఇప్పుడు మనల్ని ఎక్కడ తెచ్చాడంటే సమాధానపరచబడిన స్థితిలోకి తెచ్చాడు. అందుకే ప్రభు ఇలా అంటున్నాడు ఏంటంటే, దేవుడు మనల్ని ఇప్పుడు ఎలా చూస్తున్నాడంటే సమాధానపరచబడిన వారుగా చూస్తున్నాడు. ఇప్పుడు మనలను మనం ఎలా చూసుకోవాలంటే సమాధానపరచబడిన వారుగా చూసుకోవాలన్నమాట అండి. ఉపదేశాన్ని బట్టే ఈ మనస్సాక్షి అనేది మనకు కలుగుతుంది. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు అనే దాన్ని బట్టే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. చూడండి, కొన్నిసార్లు అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఇలా జరుగుతుందంటే దేవునికి నా మీద ఎక్కడో కోపంగా ఉంది, పరిస్థితులన్నీ ఇలా తేడాగా అనిపిస్తున్నాయంటే ఏదో జరుగుతుంది, నేను దేవునికి విరుద్ధంగా వెళ్తున్నానేమో, దేవునికి వేరుగా ప్రయాణం చేస్తున్నానేమో, అందుకే అలా నా లైఫ్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ ప్రభు ఇలా మాట్లాడుతున్నారు ఏమనంటే, దేవుని యందు నేను ఏమై ఉన్నానన్న దాన్ని బట్టే మనం దేవుని ఎదుట ఎలా ఉంటాం, ధైర్యముగా ఉండగలుగుతాం. చూడండి, మనం యేసుక్రీస్తునందు దేవుని నీతి అని ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ కూడా ధైర్యంగానే ఉంటారన్నమాట. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మనకేం కాదు, శత్రువు కాదు. దేవుడు ఇప్పుడు మనకెవరు అంటే తండ్రి. దేవుడు ఇప్పుడు మనకెవరండి? కాకినాడ సత్యబాబు గారు మీరు చెప్పండి. దేవుడు ఇప్పుడు మనకెవరు? ఆయన మనకు తండ్రి. ఆయన తండ్రి కాబట్టి మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చు చూడండి. దేవుడే మన తండ్రి అయితే మనం ఎంత ధైర్యంగా ఉంటాం, మనం ఎంత ఇప్పుడు చూడండి,
మన ఊర్లో ఉన్న కాకినాడ ఎమ్మెల్యే గారే మన బంధువులైతే ఎలా ఉంటది? ప్రధానమంత్రి లేకపోతే మన బంధువులైతే ఎలా ఉంటది? అట్లాంటిది ముల్లోకాలను కలిగించిన దేవుడు, సమస్త సృష్టిని కూడా కలిగించిన వాడు, సమస్తాన్ని కూడా ఆ నోటి మాట చేత నడిపిస్తున్నవాడు, ఆయన మనకు తండ్రిగా ఉన్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటాం? ఆయన ఏది చెబితే అది జరుగుతుంది. కాబట్టి ఇది మంచి మనస్సాక్షి. ఎప్పుడు కూడా ఉపదేశాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి ఏం కలగాలంటే మంచి మనస్సాక్షి కలగాలి. అది ఎలా కలుగుతుంది అంటే వాక్యాన్ని బట్టేనండి. చూడండి, ఎప్పుడు కూడా మన మీద మనం ఏం చేసుకోకూడదు, నేరారోపణ నెగిటివ్గా ఆలోచించకూడదు. ప్రభు ఇలా అంటున్నారు ఏంటనంటే, నెగిటివ్గా ఆలోచించడం దీన్ని బట్టి కలుగుతుంది అంటే మనల్ని బట్టి కలుగుతుంది, కానీ ప్రభులు ఏం లేదు, నెగిటివిటీ లేదు. చూడండి, ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని చూద్దాము. వాక్యాన్ని చూసి మనం అందరం కూడా ప్రభుని స్తుతిందాము. యేసుక్రీస్తుని నమ్మిన వాని జీవితాన్ని ప్రభు ఎలా మారుస్తానంటున్నాడంటే, ఒకసారి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం అందరం కూడా నేర్చుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని వాక్యం చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలువారై ఉన్నారని ఎరిగి. చూడండి, అటువలే పురుషులారా, జీవమను కృపా వరము. చూడండి ఒకసారి అందరూ కూడా నాతో పాటు ఇలా అనండి, జీవమను కృపా వరము అనండి ఒకసారి. జీవమను కృపా వరము అంటే జీవితాన్ని దేవుడు ఏమన్నాడు? వరము అన్నాడు. వరము అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే బహుమానం అంటారన్నమాట అండి. వరం అంటే ఏంటి? బహుమానము. దేవుడు మన జీవితాన్ని ఎలా ఇవ్వాలనుకున్నాడు అంటే బహుమానంగా, గిఫ్ట్గా. నిజంగా ఇలా అంటున్నాడు, వాక్యాన్ని బట్టి ఇలా ఆ వాక్యం ఇలా చెబుతుంది ఏంటంటే, మన జీవితాన్ని బరువుగా మోయాలనేది దేవుని చిత్తం కాదు. చూడండి, మన జీవితాన్ని బరువుగా మోయాలనేది దేవుని చిత్తం కాదు. ఎలా మోయాలంటే తేలిగ్గా మోయాలండి. లైఫ్ గురించి ఏమనుకుంటున్నావారంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరు చెప్తారు. రత్నాక గారు మీ లైఫ్ గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, ఆవిడ కోవైట్లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఒకటి చెప్తారు. ఇప్పుడు కాకినాడలో ఉన్న వారి గురించి అడిగితే వారు ఒక అభిప్రాయం చెప్తారు. ఒక్కొక్కరు ఒక అభిప్రాయం. కానీ మీ లైఫ్ ఎలా ఉందంటే చెప్తామండి. చూడండి, చాలాసార్లు అంటారు ఏంటంటే సంసారం ఒక చదరంగం, బ్రతుకు జట్కా బండి, సముద్రంలో ఈదడం లాంటిది, ఈదలేకపోతున్నానండి, కుటుంబాన్ని పోషించలేకపోతున్నానండి, ఈ అప్పుల బాధలు పడలేకపోతున్నానండి, మా అత్తగారితో ఏగలేకపోతున్నానండి. చూడండి, ఇప్పుడు ఏంటంటే లైఫ్ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి బరువు అయిపోయింది. కానీ ఆ బరువైన కాడిని ప్రభు ఎలా చేశాడంటే తేలిగ్గా చేయడానికే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. నిజంగా ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇలా వ్రాయబడింది ఏంటి అని అంటే, అవునాక అవును అక్క, మీరు వీడియో ఆన్ చేసుకోగలుగుతారాక? రూమ్ లోనే ఉన్నారాక? అది ఓకే అక్క, కుదిరితే వీడియో ఆన్ చేసుకోండి మాక్సిమం. ఓకే అక్క. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకొనెను. చూడండి, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభు ఏమయ్యాడంటే తగ్గించుకున్నాడండి. ఒకప్పుడు ఆయన ఎక్కడ ఉండేవాడు? ఒకప్పుడు ఆయన పరలోకంలో ఉండేవాడు, ఒకప్పుడు ఆయన మహిమలో ఉండేవాడు, ఒకప్పుడు ఆయన నెమ్మదిలో ఉండేవాడు. కానీ ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడంట? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే, ఒకప్పుడు మహిమలో ఉన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడు? మట్టి లోకానికి వచ్చాడు. మట్టి లోకానికి రావడమే కాదు, దాసుడిగా తను తగ్గించబడ్డాడు. ఆయన ఎక్కడిని పరుండు పెట్టారంటే పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. ఆయన సర్వయుగములలో రాజయ్య ఉన్న వాని కుమారుడు. కానీ ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే ఆయన దాసుడయ్యాడు. కారణం ఏంటంటే ఆయన మన విషయమై ఏం చెల్లించాడంటే వెల చెల్లించాలని ఆయన ఇష్టపడ్డాడు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలా వ్రాయబడింది ఏంటనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 14వ వచనం నుంచి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవాని ఇందుల ప్రకారము మరణం యొక్క బలము గలవాని అనగా అపవాది మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడారు. చూడండి, ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. చూడండి, అంటే ఆయన కూడా మనకులాంటి శరీరంలోనికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? ఇక్కడ అన్నాడు, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. అంటే మనలను భయాల నుండి విడిపించడానికి, భయం నుండి ధైర్యంలోనికి మనం తీసుకెళ్ళడానికి ఆయన ఏం చేశాడంటే శరీరధారికి లోకానికి వచ్చాడు. కాబట్టి మీరు ఇది నమ్మితే మీరు ఎక్కడికి వెళ్తారంటే భయం నుండి ధైర్యానికి వెళ్తారు. చూడండి, మనిషి భయాలలో ఉన్నాడు, కానీ ప్రభు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడు అంటే ధైర్యంలోని తీసుకెళ్ళాలి. ధైర్యంగా ఉన్నప్పుడే సమస్తము కూడా జరుగుతుంది. డాక్టర్ గారు ఏమంటారు? ధైర్యంగా ఉన్నప్పుడే సగం రోగం తగ్గినట్టే. నువ్వు ధైర్యంగా ఉన్నావంటే అర్థం ఏంటి? సగం రోగం తగ్గిపోయినట్టే. నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? రోగానికి ఇంకో రోగం యాడ్ అవుతున్నట్టే. మీరు ఆలోచించేయండి. ధైర్యము అనేది కూడా ఎక్కడుందంటే మన లైఫ్ లో ఉంది. ఆ లైఫ్ ఎక్కడుందంటే ప్రభులో ఉంది. మీరు ప్రభుని గురించి వింటున్నప్పుడు మీకు ఒక మంచి మనసాక్షిని ఇస్తున్నాడు. ఆ మనసాక్షి ఏంటంటే ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడయ్యాడు. ఎందుకు అని అంటే ప్రతి భారము నుండి ఆయన మనల్ని విడిపించడానికి, ప్రతి పాపము నుండి ఆయన మనల్ని విడిపించడానికి. చూడండి, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 ఇలా వ్రాయబడింది, ఆయన అందరి కొరకు ఆయన మరణాన్ని రుచి చూచాడు. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు దేని రుచి చూడాలంటే జీవమను కృప వరాన్ని రుచి చూడాలి. చూడండి, మనం అందరం దేని రుచి చూడాలి? జీవాన్ని రుచి చూడాలి. ఎవరైతే జీవాన్ని తెలుసుకుంటున్నారో, ఆ జీవాన్ని గురించి ఎవరైతే దైవభక్తి విషయంలో సాధన చేస్తున్నారో వారందరూ కూడా వారు ఎక్కడికి వస్తున్నారు అని అంటే నీటి యొద్దకు వస్తున్నారనమాట అండి. ఆయన ఇలా వ్రాయబడింది మాట అండి. మనం ఒకసారి యోహాను సువార్తలో ఈ సందర్భాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నేను వానికి ఇచ్చి నీళ్లు అక్కడ నేనిచ్చి నీళ్ళు అక్కడి నుంచి చదవండి. అక్క నేనిచ్చి నీళ్లు తప్పికొనడు. చూడండి, నేనిచ్చి నీళ్లు అంటే ఈ నీళ్లు ఎక్కడున్నాయంటే ఈ నీళ్ళకు పేరు పెట్టారనుకోండి. ఆ పేరేంటి? నిత్య జీవమునకే వానిలో ఊరేడి నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి మరి? ఆయన అన్నాడు కదా, నేనిచ్చే నీళ్ళు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ నీళ్ళు సప్లై చేస్తుంది ఎవరు? ప్రభువే. యెషయా గ్రంథంలో ఇలా అన్నారు ఏంటనంటే, ఒకసారి యెషయా గ్రంథంలో మాట చూపిస్తాను. సరే, అందరం కూడా యెషయా గ్రంథానికి వెళ్దాం. వస్తారు, అది ఆగదన్నమాట. అది నెట్వర్క్ని బట్టి ఒక్కోసారి హోల్డ్లో పడుతుంది అన్నమాట. అలా హోల్డ్లో పడింది మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం అండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం. రండి, రోకలు లేకపోయినను. చూడండి, దప్పికొని వారులారా నీళ్ళ వద్దకు
రండి. యెషయా గ్రంథంలో ఆయన చెప్పిన ప్రవచనం, నీళ్ళ యొద్దకు రండి. చెప్పండి, ఇవే నీళ్లు? నిత్య జీవమునికే వాణిలో ఊరేడు నీళ్లు. అంటే ఇప్పుడు నీళ్ళ యొద్దకు రావడం అంటే ఎవరి యొద్దకు రావడం? చెప్పండి చెప్పండి. ప్రభు యొద్దకు రావడమే నీళ్ళ యొద్దకు రావడం. అందుకే ప్రభువులు అంటున్నారు ఏంటంటే, రండి, వచ్చి ఏం చేయండి అని అంటే, వచ్చి భోజనం చేయుడి, రండి, రోకాలు లేకపోయినను ఏమి యొక్కయే ద్రాక్షారసమును పాలను కొనుడి. 2వ వచనంలో ఇలా అన్నాడు ఏంటంటే, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు లయపరిచి వేయిపరిచెదరు అని అంటున్నాడు అనమాట. చూడండి, ప్రభువులు అంటున్నాడు ఏంటంటే, సంతుష్టి కలగజేయని దాని కొరకు ఏం చేయొద్దు, మీరు కష్టపడద్దు. ఆయన దేని గురించి కష్టపడమన్నాడు అని అంటే, ఇదిగో నిత్య జీవమునికే వాణిలో ఊరేడి నీళ్లు. ఆ నీళ్ళు ఎవరైతే అనుభవిస్తున్నారో వారు సమాధానంగా ఉండగలుగుతారు. ఎందుకనంటే ఆ నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ ఏముంటది? ఖచ్చితంగా సంతోషం అన్నమాట. నీళ్ళ యొద్ద దప్పిక తీరుతుంది అంటే అర్థం ఏంటంటే సమాధానంగా వారు జీవించగలుగుతారు. ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే, వారు అభివృద్ధి చెందుతారు మాట అండి. నీళ్ళ యొద్ద ఉన్నప్పుడు వారు ఎలా ఉంటారంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3లో, అతడు నీటి వారను నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చెప్పండి, అతడు చేయునదంతయు సఫలమగును. చేసేదంతా సఫలం అవ్వాలంటే ఏం చేయాలా? ఇప్పుడు అప్పుడప్పుడు అంటారు కదా, విజయానికి 5 మెట్లు అని, లేకపోతే విజయానికి 10 మెట్లు, విజయానికి 3 మెట్లు అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు విజయాన్ని చూడాలంటే ప్రభువుడు చెప్తున్నాడు, నువ్వు నీళ్ళ యొద్ద ఉండు, అతడు చేయునదంతా సఫలమగును. ఎందుకనంటే ఆ నీళ్ళ యొద్ద ఉన్నప్పుడు అతడు చేసేదంతా సఫలం చేసేది ఎవరంటే దేవుడే. చూడండి, అబ్రహాము ఎక్కడికి వచ్చాడనంటే ఆయన ప్రభు యొక్క ప్రత్యక్షత దగ్గరికి వచ్చాడు. మీరు ఆలోచించండి, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అబ్రహాము ఆ చోటుకు వచ్చాడు. ఆ చోటుకు వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నీళ్ళ యొద్ద ఉన్నవాడు అభివృద్ధిని చూస్తాడు, ఆ నీళ్ళ దగ్గర ఉన్నవాడు ఏం చూస్తాడంటే సఫలత చూస్తాడనమాట. ఈరోజు లైఫ్లో ఏం లేదంటే సక్సెస్ అనేది లేదు. లైఫ్ సక్సెస్ అవడం అంటే అర్థం ఏంటంటే జీవితం నెమ్మదిలోనికి ప్రవేశించడమే. మానవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను సంతోషంగా ఉండాలి, నేను నెమ్మదిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అని చెప్పి మానవుడు వెతుకులాట్లో ఉన్నాడు. కానీ దేవుడు ఇలా అంటున్నాడు ఏంటంటే, అదంతా కూడా ఎక్కడ పెట్టాడంట ఆయన? అక్క, నా మాట వస్తుందక్క మీకు? వినిపిస్తున్నారు? ఓకే. అదే నెట్వర్క్ కనెక్షన్ ఆగిందంటే ఓకే. చూడండి, నీరు అనే అనుభవం దగ్గరికి మనం వచ్చాం. ఇదే నీరు అంటే నిత్య జీవమునికే వాణిలో ఊరేడి నీటి బొగ్గులు అనమాట. చూడండి, ఇప్పుడు నీటిని చూసి మనం ఏమనుకోకూడదు అంటే అన్ని నీళ్ళు ఒకటే వేసుకోకూడదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే నీళ్ళన్నీ ఒకటే కాబట్టి ఏ నీరు తాగినా మంచిది అనేసుకుంటున్నారు. ఇప్పుడు బయట అమ్ముతారనమాట, రైల్వే స్టేషన్లో వాటర్ అమ్ముతారనమాట. ఏంటంటే బిస్లరీ వాటర్ అని చెప్పి బాటిల్స్ ఉంటాయి. కానీ అదే బిస్లరీ వాటర్లు ఎన్ని టైపులు ఉంటాయి? 4-5 రకాలు ఉంటాయి. కానీ ఆ 4-5 రకాల ఒరిజినల్ ఒకటే ఉంటుంది. మీరు చూడండి, ఈరోజు వాటర్ అని చెప్పేసి ఇచ్చేవన్నీ కూడా ఏం కాదు, బిస్లరీ కాదు. కిన్లీ అని చెప్పేసి అన్ని కూడా కంపెనీ వాటర్ కాదు. అలాగే ఇదే నిత్య జీవపు నీళ్లు అనే వాటి అన్నేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఏది నిత్య జీవమునికి ఇచ్చే నీళ్ళు అంటే ప్రభుని గురించి ఏదైతే స్పష్టంగా తెలియజేస్తుందో అవే నిత్య జీవమునికి వాణిలో ఊరడి నీళ్లు. అబ్రహాం ఎక్కడున్నాడో, ఆ యొక్క స్వరం ఎక్కడ దొరుకుతుందో, అబ్రహాం నీళ్ళ యొద్ద ఉన్నాడు. వాస్తవానికి అబ్రహాము ఎడారిలోనే ఉన్నాడు, కానీ వాస్తవానికి దేవుడు పరోక్షంగా ఆత్మీయార్థంగా అబ్రహాం ఎక్కడున్నాడంటే నీళ్ళున్న చోటనే ఉన్నాడు. ఆ నీళ్ళు ఏంటంటే ఎక్కడ నిత్య జీవం కలుగుతుందో అక్కడికే అబ్రహాముని దేవుడు తీసుకొని వచ్చాడు. కానీ ఆ నీళ్లను విడిచిపెట్టి ఎవరు వెళ్ళిపోయారంటే లోతు వెళ్ళిపోయాడు. ఏమనుకుని వెళ్ళాడు? ఒకసారి ఆదికాండము 13వ అధ్యాయము. అక్క ఇస్తారక్క, వస్తుందక్క వాక్యం?
అదే మీరు వీడియో ఆఫ్ చేసేసుకున్నారు మరి. ఓకే అక్క, ఓకే, వాక్యం వినండి అక్క. ఓకే, ఆది కాండము 13వ అధ్యాయము చదవండి. లోతు ఏమనుకున్నాడు చదవండి. 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశము వలెను నీటిపారు దేశమై ఉండెను. చూడండి కాబట్టి ఎలా ఉందంట అక్క. సొదొమ గొమొర్రా అంత ఎలా ఉందంట? నీళ్లు పారు దేశము. కానీ అవే నీళ్ళు కాదు, నిత్య జీవమునికే వాణిలో ఇక్కడ నీళ్లు అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షతలు. నీళ్ళు అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షతలు. ఇప్పుడు లోతు ఏమనుకున్నాడంటే, లోతు కనులెత్తి చూసి ఏం చూశాడు? యోర్దాను ప్రాంతం, యోర్దాను కనుక యోర్దాను నది ప్రాంతం అంతటిని చూసినప్పుడు అది ఎలా ఉందంటే, సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనం చేయక మునుపు అది నీళ్లు పారు దేశమైంది. వాస్తవానికి అక్కడ నీళ్లు కాదు పారుతుంట, అక్కడ పాపం పారుతుంది. చూడండి, పాపం పారుతుంది. కానీ ఇతనేమనుకున్నాడు? అక్కడ కూడా నీళ్ళే కదండి అనుకుని అబ్రహామునే విడిచిపెట్టి, అన్ననే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా అనుకోకూడదు ఏంటంటే ఇవి కూడా నీళ్ళే కదండి అనుకోకూడదు. వాస్తవానికి అవి నీళ్ళు కాదు. ఏం చేయాలా? చూసుకునే వెళ్ళాలా. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎంత నష్టం చూశాడు, అంతే కదండి. వెళ్ళిపోయిన తర్వాత అతనికి అర్థమైంది అనమాట, ఏం కాదు నీళ్లు అనుకుని వచ్చేసాను కానీ ఇక్కడ నీళ్ళు ఏమి లేవు. అందుకే వాస్తవానికి లోతు గారు ఎక్కడికి వచ్చేసారంటే, ఆయన గవిని సొదొమ గవిని వెళ్ళిపోట ఆయన కూర్చుండి ఉంటాడనమాట. వాస్తవానికి అతని ఫ్యామిలీ అంతా కూడా ఏమైపోయింది? పాడైపోయింది. చూడండి, అతని పిల్లలు, అతని అల్లుళ్ళకి కూడా ఆయన ఏమైపోయాడు? లోకువైపోయాడు. తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు అన్నమాట అండి. చూడండి, ఖచ్చితంగా ఏ నీళ్లు మనకి క్షేమాన్ని ఇస్తాయో ఖచ్చితంగా వాటిని మనం అపేక్షించాలి. ప్రభు అడిగాడు ఏంటంటే, నేనిచ్చు నీళ్లు అన్నాడు అనమాట. అప్పుడు ఆవిడ ఏమంది? సమరయ స్త్రీ, ప్రభా ఆ నీళ్ళేయో నాకు త్వరగా ఇచ్చే ప్రభా, నేను రోజు ఇంత దూరం రాలేకపోతున్నాను అని చెప్పింది అనమాట. అప్పుడు ప్రభు అన్నారు, ఏమన్నారు? అమ్మా, నేను ఇచ్చే నీళ్ళేం కాదు, నువ్వు మరలా ఒకసారి తాగితే చాలు, మరలా దప్పికోను. ఈ నీళ్ళు త్రాగవాడు మరలా దప్పికొనడు, కానీ నేను ఇచ్చి నీళ్లు తాగవాడు మరలా దప్పికొనడు. ఏంటా దప్పికనంటే, నీ జీవితంలో ఏ లోటు ఉందో ఆ లోటు అంతా కూడా తీర్చబడుతుంది అన్నమాట. ఆ దప్పిక ఏంటంటే విశ్రాంతిని ఇస్తాడండి. నిజంగా ఆలోచించండి. ఆది కాండంలో 7వ దినమున దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి కలగజేశాడండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, విశ్రాంతి కలగజేశాడు కదా. ఇప్పుడు ఈ సమరయ స్త్రీకి ఎంతమంది భర్తలు? 5 భర్తలు. కానీ ప్రభు ఇంకో విషయాన్ని కూడా చెప్పాడు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదన్నాడు. అంటే ఎంతమంది అక్క? 5 భర్తలని చెప్పారు. అయితే ప్రభు ఇంకొకరు చెప్పారు, ఏమని? 6 పురుషులు ఆమె జీవితంలో ఉన్నప్పుడు ఆవిడకి నెమ్మది కలిగిందా? కలగలేదు. కానీ ఆఖరిగా ఆమె లైఫ్ లోకి ఎంటర్ అయింది ఎవరంటే ప్రభు ఏం చేశాడు? ఆమెకి నెమ్మది ఇచ్చాడు. 7 అనగా అర్థం ఏంటంటే రెస్ట్. 7 అనగా అర్థం ఏంటి? రెస్ట్. అంటే ఏంటనంటే ప్రభు 7 అనే అనుభవం నీ లైఫ్ లోకి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావంటే రెస్ట్ లోకి వెళ్తావు. ఆ రెస్ట్ ఏమన్నాడంటే నీళ్లు, జీవ జలము. ఎవరైతే ఈ జలాన్ని పొందుకుంటున్నారో, త్రాగుతున్నారో వారందరూ కూడా ఎలా ఉంటారంటే శాంతి సమాధానాలతో నింపబడతారు. ప్రభు అన్నాడు కదా, ఏమంటానంటే శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన ఏం చేస్తున్నాడు? సేద తీర్చుచున్నాడు. మన ప్రాణమునకు సేద తీర్చువాడు మన ప్రభువే. ఆయన ఎవరు అని అంటే గొర్రెలకు మంచి కాపరి. ఆయన మనల్ని ఎక్కడ పెట్టాడంటే, ఏది నిత్య జీవానికి వారే నీటి బొగ్గులు ఉన్నాయో అక్కడికి ప్రభు తీసుకొని వచ్చాడనమాట. ఖచ్చితంగా ప్రభుకు స్తోత్రం. ఇట్టి ఓటల దగ్గరికి మనం తీసుకొచ్చినందుకు. ఆ ఓటలన్నీ ఎక్కడున్నాయంటే మన ప్రభువులోనే దాచబడి ఉన్నాయి. మీ దప్పిక తీర్చబడాలంటే మనం ప్రభు దగ్గరికే రావాలన్నమాట. చూడండి, ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ ఆశీర్వాదం అన్నాను కదా. అవును, ఆది కాండంలో మీరు చదవండి. ఆది కాండము 2వ అధ్యాయంలో మీరు చూడండి.
ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి అక్క. ఇస్తారక్క, మీరు చదవండి అక్క. ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనం అక్క. మరియు ఆ తోట కలుపుటకు ఈదనలో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి నీటిపోయి 4 సాగలాయెను. మొదటి దాని పేరు దిషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుతున్నది. అక్క చదవండి అక్క. ఇంకా చదవనా? ఇంకా చదవండి ఆ అక్క. తూర్పు భాగం అది హవీలా దేశమంతటి చుట్టూ పారుతున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ తూర్పు బంగారము శ్రేష్టమైనది. అక్కడ గోళమును గుమ్మడి భూములను దొరుకును. రెండవ నది పేరు దీమోను. అది ఐథియోపియా దేశమంతటి చుట్టూ పారుతున్నది. చూడండి మూడవ నది పేరు చాలక అక్కడ మీరు చదవగలిగితే మీరు గమనిస్తే ఏదేను నుండి ఒక నది బయలుదేరి ఎన్ని శాఖలైంది? 4 శాఖలైంది అనమాట. మీరు ఆలోచించండి, ఏదేను నుండి ఒక నది బయలుదేరింది, అది 4 శాఖలైంది. అక్కడ బయలుదేరిన నది ఎవరంటే పరిశుద్ధాత్మయ్య. మీరు ఆలోచించండి, ఎందుకన్నానంటే ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయము 42లో ఏముంది? వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఉండిరి. ఎన్ని అనుభవాలండి? 4. అక్క ఇదక ఏదేను నుండి నది బయలుదేరి ఎన్ని శాఖలైందక? 4 శాఖలైంది. ఇప్పుడు లెక్క పెట్టండి. బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. చూడండి, అంటే ఇప్పుడు ఈ 4 ఎందుకు చూపించాను అని అంటే, ఎప్పుడు ఈ 4 అనుభవాలు వచ్చినాయో తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో అప్పుడే కలిగింది అనమాట. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మొదటి వచనం, ఆత్మ బలముగా వేగముగా వీచు గాలి వల్ల ఎప్పుడైతే ఆయన ప్రవేశించాడో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే ఈ 4 అనుభవాల్లోనికి వచ్చారు. అక్కడ ఒక నది బయలుదేరి 4 శాఖలు అయింది. ఆ 4 శాఖలు అవడం ద్వారా ఏమైంది? ఆ తోట అంతా కూడా, తోటకి ఏం దొరుకుతుంది ఇప్పుడు? సమృద్ధిగా నీరు. ఆ తోటకి ఏం దొరుకుతుంది? సమృద్ధిగా నీళ్ళు ఎప్పుడైతే దొరుకుతుందో ఖచ్చితంగా ఇప్పుడు ఆ తోట ఏమైందంట? అభివృద్ధి చెందింది. ఆ తోటలో దేవుడు అన్ని రకాల చెట్లు వేశాడంట. ఇప్పుడు అన్ని రకాల చెట్లు వేశాడంటే ఇప్పుడు నీళ్ళు కావాలొద్దా? నీళ్ళు కావాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఆ తోటను తడుపుట్టుకో. ఇప్పుడు మనల్ని అందరినీ తడుపుట్టుకు దేవుడు కూడా ఏం చేశాడు? ఒక నది బయలుదేరింది. ఆ నది ఎక్కడుందంటే మన అందరి హృదయాలలో ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23. ఆ నది పేరు ఏంటంటే పరిశుద్ధాత్మయే. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఈ 4 అనుభవాలు, బోధ చెప్పండి, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇప్పుడు వీటి ద్వారా మనం ఏమవుతున్నాం? నిండా ముంచబడుతున్నాం అనమాట. మీరు ఎప్పుడైతే ముంచబడ్డారో అప్పుడు దుష్టుడు మిమ్మల్ని ఏం చేయలేడు? ముట్టలేడు. అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పనిచేస్తాడు? ఒకసారి చూడండి. ఒకసారి లోకాసు వార్త, అదే దుష్టుడు, ఒకసారి చూద్దాం. క్షమించండి, ఒకసారి ఆదికాండంలో ఒక మాట చూపించి నేను బయలుదేరుతాను. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. అది ఒకరు తీయండి. అలాగే లోకాసు వార్తలో ఈ మాట ఇంకొకరు తీయండి. లోకాసు వార్త 2వ లోకాసు వార్తలో అది అపిత్రాత్మ పట్టిందా? అందాక ఒకసారి ఆదికాండములో ఉన్న మాట చదవండి ఒకసారి. ఇప్పుడు ఆత్మ ఎక్కడ పని చేస్తున్నాడు? మీరు అంశాన్ని అనుసరించి చెప్పండి. ఏమండి? జలములు అంటే అర్థం ఏంటక? జలములు అంటే నీరు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పని చేస్తున్నాడంటే
నీళ్ళున్న చోటన పని చేస్తున్నాడు అనమాట. అయితే బైబిల్లో ఒక మాట ఇలా వ్రాయబడింది, ఆ మాట కూడా నేను చూపిస్తాను. దుష్టుడు ఎక్కడ పని చేస్తున్నాడు అంటే, ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచున్నది. చూడండి, ఇప్పుడు దుష్టుడు ఎక్కడ పని చేస్తున్నాడు? నీరు లేని చోట. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ పని చేస్తున్నాడు? నీళ్ళు ఉన్న చోట. అంటే దుష్టుడు పని చేయడానికి పరిశుద్ధాత్మతో పని చేయడానికి వ్యత్యాసం ఏంటంటే నీరే. నీళ్ళు ఉన్న చోట ఏమో పరిశుద్ధాత్మతో పని చేస్తున్నాడు, నీరు లేని చోట ఏమో దుష్టుడు పని చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎవరైతే నిండా మునుగుతున్నారో వారందరిలో కూడా ఎవరు పని చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. ఇప్పుడు నిండా మునగాలంటే ఏం చేయాలా? 4. నిండా మునగాలంటే ఏం చేయాలా? 4 అనుభవాలు చెప్పండి అక్క. బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ అనుభవాన్ని నేను 4 లోతులు అని చూపిస్తాను. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో చదువుకుందారండి. 47. అవునక్క, అవును, అదే అక్క. దాని పైనుంచి చదవండి అక్క, పైనుంచి. అక్క చదవండి అక్క. చూడండి అక్క, చాలు. ఇక్కడ ఎన్ని లోతులు ఉన్నాయి? 4 లోతులు ఉన్నాయి. 4 లోతు. మొదటి లోతు ఏంటి? చీలమండల లోతు. రెండోది ఏంటి? మోకాళ్ళ లోతు. 3వ లోతు ఏంటి? మొల లోతు. 4వ లోతు ఏంటి? మునిగే లోతు. చెప్పండి, ఎన్ని లోతులు? 4 లోతులు. నాకు అర్థమైనాక ఇస్తారక్క. ఎన్ని లోతులు అక్క? 4 లోతులు అన్నమాట. చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొల లోతు, మునిగే లోతు అనమాట. ఇప్పుడు చీలమండల లోతు అంటే అర్థం ఏంటనంటే, మీరు ఆలోచించండి, అది బోధ, అపోస్తలుల బోధ. అది మనస్సాక్షిని కడిగే బోధ, అది పాదాలను కడిగే బోధ. మొట్టమొదటి చీలమండల లోతు అనమాట. కానీ బోధలో ఉన్నప్పటికీ కూడా దుష్టుడు మనల్ని ఏం చేయొచ్చు? వాడుకోవచ్చు. ఎందుకో చెప్పండి. చీలమండలం అంటే అర్థం ఏంటండి? మన పాదాలే. ఇప్పుడు పాదాలు మునిగినా కూడా దుష్టుడు మనల్ని వాడుకుంటాడు. ఎందుకు? పాదాలోటే మునిగినాయి. మరి మోకాళ్ళు, మరి ఈ భాగం అంతా కూడా ఎలా ఉంది? మునగలేదు కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు అక్కడి నుంచి వెళ్దాం, ముందుకు ఎదరికి వెళ్దాం. ఇప్పుడు ఇంకేం మునిగింది? మోకాలు. మోకాలు అనగా అర్థం ఏంటి? ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేసినా కూడా దుష్టుడు ఏం చేయొచ్చు? వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడు? ఎందుకంటే ఇంకా మునగలేదు మనం. ఆ తర్వాత ఇంకో లోతు ఏంటి? మొలలోతు. అప్పటి వరకు నీళ్ళు వచ్చినా కూడా అప్పుడు కూడా దుష్టుడు వాడుకోగలుగుతాడా? వాడుకుంటాడు. ఎందుకు? మరి ఇంకా తలకాయ బయటే ఉంది కదా. ఇంకా ఇప్పుడు ఆ తర్వాత ఎప్పుడైతే రొట్టె, ఆ మొలలోతు అంటే అర్థం ఏంటంటే రొట్టె వీర్చు కూడిక అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తాం మనం? సహవాసంలోనికి వచ్చాం. సహవాసం అంటే ఏంటి? మునిగే లోతు అనమాట. చూడండి, ఎప్పుడైతే ఆ లోతులోనికి వెళ్ళామో మనం ఏమవుతాం? పూర్తిగా తడపబడతాం. ఇప్పుడు దుష్టుడు మన ఏం చేయలేడు?
ఏమి చేయలేడు కాదు, ఆడు పని చేయడు అంతే. అంతే కదా, మన దగ్గర నీరు లేకపోతే ఆడు పని చేస్తాడు, కానీ ఇప్పుడు నీళ్ళుంటే ఎవరు పని చేస్తారు? దేవుడు పని అప్పుడు పరిశుద్ధాత్మ పని చేస్తే ఏం జరుగుతుంది? అపోస్తల కార్యముల గ్రంథం 2:43 అక్క చదవన్నాక. అపోస్తల కార్యముల గ్రంథం 2:43. 2:43 అక్క. అప్పుడు ప్రతివానికి భయం కలిగింది, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగాయి. చూడండి, ఎవరి ద్వారా జరిగిన? అపోస్తలుల ద్వారా జరిగాయి. అపోస్తలుల ద్వారా జరిగిన అనే మాట ఉంది కదా, ఇలా అనుకుందాం, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన. ఎవరి ద్వారా జరిగిన? అపోస్తల కార్యాల గ్రంథానికి ఇంకో పేరు పెడితే ఏం పేరు పెట్టవచ్చు తెలుసా? పరిశుద్ధాత్మ కార్యాలు. అంటే ఇప్పుడు చెప్పండి, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇప్పుడు ఎవరి ద్వారా జరిగినాయి? పరిశుద్ధాత్మ ద్వారా జరిగినాయి. పరిశుద్ధాత్మ ద్వారా జరగడానికి ముందు ఏం జరిగింది? మరి పూర్తిగా నీళ్ళు ఎక్కడైతే నింపబడ్డాం అక్కడ ఎవరు వరకుంటారు? పరిశుద్ధాత్మ వరకు. కాబట్టి ఖచ్చితంగా మనం నిండా మునిగినోడికి ఏముండదు, ఇంకా చలి ఉండదు, అంటే ఏముండదు, భయం ఉండదండి. ప్రభు నిన్ను ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నాడు అని అంటే అద్భుతాలలోకి తీసుకెళ్లబోతున్నాడు, సూచక్రియల్లోకి తీసుకెళ్లబోతున్నాడు, అనేక మహత్కార్యాల్లోకి తీసుకెళ్లబోతున్నాడు అనమాట. అప్పుడు ఆరంభమైన ఆ కార్యాలు ఎప్పుడు కూడా ఆగలేదన్నమాట. ఆయన శక్తి తక్కువ కాలేదండి. చూడండి, ఖచ్చితంగా ఈ రోజు విశ్వాసులు ఏం చేయలేకపోతున్నారు? ఆయన కార్యాలు అనుభవించలేకపోతున్నారు. ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే వీరందరూ కూడా దుష్టుడి చేతిలో పడిపోతున్నారు అనమాట. ఎందుకనంటే వారు వాక్యం వినకపోవడం ద్వారానే. ఈరోజు ఎంతమందికి చెప్పాము? అంతమంది వచ్చారా? అంతమంది రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే వాళ్ళు నిండా మునగలేకపోయారు. మరి ఏం చేస్తాం? అది 4 శాఖలు అయింది, కానీ ఆ నీరు ఆ తోట అంతా తడిపింది, కానీ వారు ఎవరైతే తడపబడలేదో వారు ఏం చేయలేరు? అనుకూలమైన ఫలాలు ఫలించారు. చివరికి మాట చూపిస్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదవండి, 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు, వర్షములు త్రాగి మరి ఎవరి వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరుకు ఫలించు దేవుని ఆశీర్వచనము. వచనము పొందు. చూడండి ఏమంటున్నారు ఆయన, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. మనందరి పని ఏంటో తెలుసా? భూమి తరచుగా కురి వర్షమును త్రాగి ఎలాగ అనుకూలమైన పైరులను ఫలిస్తుందో మనం అందరం కూడా ఏం చేయాలా? తరచుగా కురి వర్షమును ఏం చేయాలా? త్రాగాలి. తరచుగా మన దగ్గరకు వస్తున్న ప్రత్యక్షతలు, తరచుగా మన దగ్గరకు వస్తున్న ఉపదేశాలు, తరచుగా మన దగ్గరకు వస్తున్న ఆ యొక్క దాటిని మనం అందరం కూడా అనుభవించాలి. ఎందుకంటే ఇది కడవరి వర్షము. ఆయన అన్నారు కదా, యోవేలు గ్రంథంలో ఏమన్నారు? నేనే తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపిస్తాను అన్నారనమాట. చూడండి, ఇది కడవరి వర్షం అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? ఇది కడవరి వర్షం అని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆయన అన్నారు కదా, వాని కురిపించి పూర్వమందు ఉన్న వాళ్ళే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించను. ఇప్పుడు ఏం చేయబడుతున్నాయి అని అంటే ఖచ్చితంగా భూమి పండబోతుంది అనమాట. మనం అందరం కూడా ఎందుకు వెళ్ళబోతున్నాం అంటే ఫలింపులోనికి వెళ్ళబోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఎవరైనా చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా అక్క 5:22 అక్క 25 అన్నానక్క. సరే, సారీ అయితే అక్క. చెప్పండి అక్క, చెప్పండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. అక్క ఎన్ని వచ్చినాయి అక్క లెక్కెట్టారా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. మొత్తం ఎన్ని ఫలాలు? 9 ఫలాలు. భూమి తరచుగా కురి వర్షమును తాగినప్పుడు ఎలాగూ అనుకూలమైన పైరులు ఫలించిందో మనము కూడా
ప్రభు యొద్ద నుండి వస్తున్న ప్రత్యక్షతలు, ప్రభు యొద్ద నుండి వస్తున్న ఆ నిత్య జీవపు ఆ నీరు మనం ఎప్పుడైతే తరచుగా త్రాగుతున్నామో మనం అందరం కూడా ఏం ఫలిస్తాం? అనుకూలమైన ఫలాలు. అంటే ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు. ఖచ్చితంగా ప్రభు వాటిని మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. మీరైతే నిరీక్షించండి. ఆత్మ ఫలాలు పైరించాలంటే ఏం చేయాలా? వర్షాన్ని మరి నీరు త్రాగాలి మరి, అంతే కదండి. నీరు త్రాగకపోతే ఎలా ఫలింతారండి? ఇప్పుడు కాయలు రావాలంటే కాయసే చోటన నీళ్లు పోయాలా, వేరు దగ్గర నీళ్లు పోయాలా? మరి వేరంటే ఏంటి? మన ప్రభువే. అంతే కదండి. కాయ కాసే చోటన ఎప్పుడు పోయాం, ఎవరన్నా పోతా? వేర్ల దగ్గర పోయాలి. ఆ వేరెవరు? మన ప్రభువే మన వేరు. మనం ఆయనలో ఏమయ్యాం? అంటుకట్ట పడ్డాం. ఇప్పుడు ఆయన మన వేరనమాట. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ప్రభునందు ఏమై ఉన్నామో తెలుసుకోవాలా. దానికి మనం ఏం చేయాలా? నీళ్లు పోయాలా. ఎప్పుడైతే మన ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోయిందో ఇప్పుడు ఫలాలు ఫలించడం పెద్ద కష్టమేమి కాదు. అక్క రత్నక్క, ప్రేమ కలిగి ఉండడం కష్టమా? కాదు. మరేంటి? నీళ్లు పోయాలక. నీళ్లు పోతే ఫలించడం కష్టం కాదు, ఈజీయే. ఈరోజు అందరూ ఏం పెడుతున్నారంటే గొడ్డలు పెడుతున్నారండి. అంటే ఏంటి? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి ఎవరైనా. నిజంగా నేను ఎంత ధన్యునంటే సమరయ ప్రాంతానికి ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ సమర స్త్రీ ఒకళ్ళే దొరికారు ఫస్ట్. అలాగైతే నాకైతే ఇద్దరు దొరికారు. చూడండి, ఏదైనా దేవుని కృప అండి. దేవుని ఏర్పాటు లేకపోతే ఎవరు కూడా ప్రభు యొద్దకు రాలేరన్నమాట. చూడండి, ఖచ్చితంగా ప్రభు ఇలా అంటున్నారు ఏంటనంటే, ఒక క్వశ్చన్ అడుగుతానన్నాను కదా. ఆ క్వశ్చన్ ఏంటంటే, మనం ఫలించాలంటే వేరుల దగ్గర గొడ్డలు పెడితే ఫలిస్తామా, నీళ్లు పోస్తే ఫలిస్తామా? రత్నక్క గారు, ఇప్పుడు మన ఇస్తర్ రాణి గారు చెప్పింది కరెక్టేనండి. మరి గొడ్డలు ఎందుకు పెట్టారండి అక్కడ? మత్తయి వార్తలు 3:9 మరి గొడ్డలు ఎందుకు పెట్టారు ఆయన? ఈ రోజు అందరూ కూడా నీళ్లు పోసే వాళ్ళు తక్కువైపోయారండి. అంటే అర్థం ఏంటంటే ప్రభుని గురించి చెప్పే వాళ్ళు తక్కువైపోయారు, లోకంలో ఉన్న విషయాలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. చూడండి, అందుకే ఇప్పుడు అందరూ ఏం పెడుతున్నారంటే గొడ్డలు పెడుతున్నారు. నువ్వు ఫలించు, నువ్వు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? నేను నరకానికి పంపేస్తాడు. నువ్వు ఫలించాలి, నువ్వు అబద్ధం ఆడుకో, నువ్వు జీవించు 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 కాదు, జీవించాలంటే ఏం కావాలో ప్రభు ఇస్తాడు. ఏమన్నాడు పేతురు గారు రాసిన 2వ పత్రిక 1:3 జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు దయచేస్తున్నందున అన్నాడు అనమాట. ఖచ్చితంగా ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే నువ్వు ఫలించాలనే చెప్పట్లేదు, ఫలించడానికి కావలసిన ఆ జీవ జలాన్ని ఇస్తున్నాడు. ఆయన మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి ఆయన ఫలాలు వెతుకుటకు ఆయన అర్హుడు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా భూమి తరచుగా కురియు వర్షమును ఎలాగూ త్రాగి అనుకూలమైన పైరులు ఫలిస్తుందో అప్పుడు ఏం చూస్తుందంట? దేవుని ఆశీర్వచనం పొందును. ఎవరైతే ఈ కాలమందు తరచుగా వస్తున్న ప్రత్యక్షతలు పొందుకుంటున్నారో వారందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మంచి బహుమానాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఈ సమయాన్ని ఏం చేయొద్దు, ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. ఎందుకంటే మీరు వచ్చిన కాలం ఏ కాలం అంటే కోతకాలము. ఏ కాలం? కోతకాలం. కోతకాలంలో రూతు ఏం చేసింది? కోతకాలంలో రూతమ్మ గారు ఏం చేశారంటే మీరు ఏం చేస్తున్నారో ఆవిడ అదే చేసింది. మీరేం చేస్తున్నారు? మీరు సంపాదించుకుంటున్నారు. పౌలు గారు ఎలా అన్నారు ఏంటంటే క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం అన్నాడు అనమాట. మనం అందరం కూడా ఇప్పుడు ఎవరిని ఏం కోసుకుంటున్నాం అంటే నిత్య జీవం మన పంటను కోసుకుంటున్నాం అనమాట. కోతకాలం ముగిసే వరకు కూడా దేవుడు ఆమెకు ఓర్పిచ్చాడు, ఆమె కోసుకుంది. అట్లాంటి ఓర్పు ప్రభు మనకు కూడా ఇచ్చింది కాక. ఆమె ఓర్పు తెచ్చుకోండి, ఓర్పు తెచ్చుకుని స్వతంత్రించుకోండి. ఖచ్చితంగా మునగండి. ఏం చేయండి? మునగండి, తడపబడండి. ఎప్పుడైతే తడపబడతామో ఖచ్చితంగా దుష్టుడు మనల్ని ఏం చేయడు, ఇంకా ముట్టడు. ఎందుకంటే నువ్వు తడపబడితే ప్రభు కంచె ఉన్నట్టు అనమాట. యోగు సమస్తమైన వాటి మీద ఏం చేశాడంటే దేవుడు కంచె వేశాడు. కాబట్టి దేవుడు నిన్ను అలా కప్పుతాడు. ఎప్పుడైతే అలా కప్పబడ్డావో అప్పుడు సమస్తానంలో కూడా నువ్వేం చూస్తావు? ఆశీర్వాదం చూస్తావు. ఆ ఆశీర్వచనమే కీర్తన గ్రంథం 128 ఏమన్నాడు?
యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగ ఆశీర్వదింపబడును, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. చూడండి, ఖచ్చితంగా అవును. అలా ఉండాలనుకుంటున్నారా? అలా ఉండాలనుకుంటే సింపుల్ టెక్నిక్ చెప్పనా, మీరు ఒకటే చేయండి, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినండి. అప్పుడే మనం ఏం చేయగలుగుతాం, 128 అధ్యాయం ఈజీగా స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అని దేవుడు చెప్పిన మాట మన విషయంలో దేవుడు ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు త్వరలోనే. కాబట్టి పారునది అనుకుని దేని గురించి అనుకోకూడదు, సొదొమ గొమొర్రా గురించి అనుకోవద్దు. అదేనండి, ఖచ్చితంగా పారునది అనే దానిని మీరు గుర్తించండి. ఏది పారుతుందో మీరు గమనించాలి. ఏది పారుతుంది అంటే ప్రభుని గురించిన ప్రభు ఎక్కడ కనబడుతున్నాడో దాన్ని మనం ఏం చేయాలా, స్వతంత్రించుకోవాలి. లోతు ఏమనుకున్నాడు, పారునది అనుకుని సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు, కానీ ఎంత నష్టం చూశాడు. ఆహారం ఉండే చోటు అనుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు, ఎంత నష్టం చూసింది నయోమి. కానీ రూతును దేవుడు తీసుకుని వచ్చాడు, బోయాజు చెంతకు చేర్చాడు. బోయాజు ఇలా అన్నాడు, నా పనివారు ఎక్కడ వారు నీళ్లు తాగుతున్నారో నువ్వు కూడా అక్కడే త్రాగుమని నీరు త్రాగే చోటును ప్రభు ఇచ్చాడు. కాబట్టి నీరు త్రాగండి, ఖచ్చితంగా దేవుడు మీకు ఇచ్చిన ఆ పంటను కోసుకోనండి. ఖచ్చితంగా దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. నిరీక్షించండి, ఎక్స్పెక్ట్ చేయండి ఎంత మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు అన్న దాన్ని బట్టి మనం నిరీక్షించాలి, ఎదురు చూడాలి. ప్రభు ఈ మాటలన్నీ మీ హృదయంలో దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా కన్న తండ్రి, నీకు వందనాలు. వారు ఎంతో ఆసక్తి కలిగి నీ వాక్యం విన్నారు ప్రభా. ఏదైతే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని మీరు చెప్పి ఉన్నారు ప్రభా తండ్రి. మా ప్రియులు రత్నక్క గారిని బట్టి, అలాగే ఎస్తేర్ అక్క గారిని బట్టి, ప్రశాంతి అక్క గారిని బట్టి నీకు వందనాలు. వారు వాక్యం విన్నారు, విన్న వాక్యము ద్వారా వారు ఫలించి అభివృద్ధి పొందినట్టు కృప చూపించమని, ఆ తోటను తడిపుటకు ఒక నది బయలుదేరినట్టుగా ప్రభా మమ్మల్ని అందరిని కూడా ముంచుటకు ప్రభా నీ పరిశుద్ధాత్మను మీరు మాకు ఇచ్చారు. ఎప్పటి వరకు ఆయన ఉంటాడు అని అంటే సదాకాలం ఆయన మాలో ఉంటాడు. ఎందుకనంటే సదాకాలం మేము దుష్టుని చేతిలో పడకుండా స్వాస్థ్యం వైపు మా కన్నులు ఉండేటట్లు దేవతండ్రి మేమందరం కూడా ఎల్లప్పుడూ ఆ నిత్య జీవితాన్ని ఆ జలాలను త్రాగి అనుకూలమైన పైరులు ఫలించినట్టుగా మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతాలు చెల్లించుకుంటూ చేరి వచ్చిన వారందరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలక్క. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.